హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే బీట్రూట్, క్యారెట్, ఆలుతోని నేను ఫ్రై చేయాలనుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లో సెకండ్ టైం చేస్తున్నానండి. ఈ వీడియో మీకు కూడా షేర్ చేయాలని కాన్సెప్ట్తోనే వీడియో తీస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉన్నదనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది బీట్రూట్ అనగా క్యారెట్ అనగా మనకి చాలా హెల్తీ కదండి, బాడీకి కూడా. తర్వాత చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట ఇట్లా ఫ్రై చేస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, చూసేద్దాం రండి. ఫస్ట్ మొదటిగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని, కళాయి కొంచెం వేడెక్కాక మనకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి. ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం కాగాక కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపట్ల అన్నాక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుంటున్నానండి. పొట్టుతోని కచ్చపచ్చగా దంచుకొని అందులో వేసేసుకుంటున్నాను. అవి ఫ్రై అయినాక ఒకటేమో పెద్దది ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసేసుకుందామండి. దాంతోపాటు ఒక 3 పచ్చిమిర్చిని, ఒక రెమ్మేమో పచ్చికరివేపాకును కూడా వేసేసుకుందాం. వేసేసుకొని నీట్గా గరిటెతోని కలుపుకొని ఆయిల్లోని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఒక గుప్పెడన్నేమో పల్లీలు వేసుకుందామండి. ఇప్పుడు ఈ పల్లీలు వేసుకున్నాక ఇవి కూడా ఆయిల్లోనే మగ్గించుకోవచ్చండి. నేనైతే మాత్రం ఇప్పుడు వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఈ ఎలాగా ఉడుకుతాయండి. ఇప్పుడు బీట్రూట్, క్యారెట్, ఆలు ఉన్నాయి కాబట్టి అవి ఉడికేసరికి టైం పడుతుంది కాబట్టి వాటితో పాటు ఈజీగా ఇవి కూడా ఉడికిపోతాయండి అన్నమాట. ఈ పల్లీలు బదులు మీకు ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. గ్రీన్ బఠానీ అంటారు కదండి, అదే పచ్చి బఠానీ, అవి వేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొమ్మ శనగలు, మళ్ళీ కాబోలి శనగలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అవి కొంచెం చిటపట్ల అన్నాక మనం ముందుగా కోసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని మరొకసారి నీట్గా గరిటెతో కలిపేసుకొని హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం కలిసే వరకు గరిటెతో నీట్గా కలుపుకుందాం. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. మూత తీసిన తర్వాత ఇందులోని మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసుకొని మరొకసారి గరిటెతో నీట్గా కలిపేసుకొని మరొక 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. నాకు ఆల్రెడీ మొత్తం కుక్ అయిపోయినాయి అన్నమాట. ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు కూడా మనకి నీట్గా కుక్ అయిపోయినాయి అన్నమాట. మనం ఒకసారి టేస్ట్ కూడా చూడండి. ఇంకా మనం కారం వేసుకోలేదు కాబట్టి టేస్ట్ ఇంకా చూడట్లేదు అనమాట. మీకు గరిటెతోనే ఒకసారి ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. ఆలుగడ్డ ముక్కలు నీట్గా ఉడికిపోయినాయి అన్నమాట. చూడండి, ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోని మన తినగలిగినంత కారాన్ని కూడా వేసేసుకుందామండి. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇందులోని మేము ఆడించుకునే కారం కాబట్టి ఇందులోని నేను ధనియాల పౌడర్ ఏమి వేయట్లేదండి. ఇందులోని మసాలా, కారం అవన్నీ కలుస్తాయి అన్నమాట. ఆ కారాన్ని కూడా వేసేసుకొని నీట్గా గరిటెతో కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోద్దండి. ప్లేట్ ఓపెన్ చేసి మనం గరిటెతోనే కలుపుకున్నాక లాస్ట్లోని కొత్తిమీర జల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బీట్రూట్, క్యారెట్, ఆలు ఫ్రై మనకి రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఈ కారం, ఆ కొత్తిమీర మొత్తం నీట్గా
కుక్ అయిపోద్దండి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోద్ది. చూడండి. ఫ్రై ఐటెమ్ కాబట్టి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా గరిటెతో నీట్‌గా కలుపుకొని, మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఈ ఫ్రై కూడా మనకి రెడీ అయిపోద్దండి. ఇది సాంబార్‌తోనైనా లేకపోతే పలచని చారుతోనైనా ఎంతో బావుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్